నిర్గమాకాండము 8వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు మళ్ళీ ఏం చెప్తున్నారు ఫరోతో చూద్దాము. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినకపోయాను. మరి కప్పలన్నీ పోయాయి కదా. ఇప్పుడు ఫరోకి ధీమా వచ్చేసింది. మళ్ళీ ఆ ఏంట్లే పంపేది ఆయన బిడ్డల్ని అని చెప్పి అతని హృదయం కఠినపరచబడి వాళ్ళని ఇశ్రాయేలీని వాళ్ళ దేవుడైన యెహోవాని ఆరాధించుటకు వెళ్ళనివ్వలేదన్నమాట. వెంటనే 16వ వచనం చూడండి. అందుకు యెహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలొగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. ధూళిని నువ్వు కొట్టగానే ఆ కర్రతో పేలులాగా మారిపోతాయి. రకరకాల పేలు ఉంటాయి కదా తలలో, అలాంటి పేలులాగా ఆ ధూళి మారిపోతుంది. అది ప్రజల మీదకి, ఒంటి మీదకి, నీళ్లలోకి వచ్చేస్తుంది అని దేవుడు చెప్పారు. మోషే అలా చేశాడనమాట.